అందరికీ నమస్కారం. దేవుని దయతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఆసుపత్రి కావచ్చు, అక్కడ పరిశోధన కేంద్రం కావచ్చు, ఈరోజు వచ్చింది అంటే కనుక అది ముమ్మాటికి ఆ దైవం, ఆ దేవుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకు అంటే ఎవరూ కూడా పట్టించుకోని సమయంలో ఆయన ముందుకొచ్చి 2017లో ఆయన ముందుకొచ్చి ప్రజల తరపున నిలబడి మనుషులు చచ్చిపోతున్నారే వీళ్ళ కోసం నిలబడాలి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నిలబడి సమస్య తీవ్రత ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం జారీ చేసి తక్షణమే వారికి పెన్షన్ స్కీమ్ కానీ, త్వరితగతిన డయాలసిస్ సెంటర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాటు చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడతో సమస్యను వదిలేయకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెఫ్రాలజిస్ట్ జోసెఫ్ బోన్వెంత్రే గారిని ఇండియాకి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఉద్దానం నెఫ్రోపతి అనే కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకి మనం ఏ రకంగా ఆదుకోగలం అని చెప్పి ఆయన ఉద్దానం ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో ఒక ఇంటరాక్షన్ పెట్టి దీనికి ఏ రకంగా మనం చేసుకెళ్తే కనుక ప్రజలకి న్యాయం జరుగుతుంది, వ్యాధి బారిన ప్రజలు తగ్గుతారు అని ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచించి మళ్ళీ అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జోసెఫ్ బోన్వెంత్రే గారితో తక్షణంగా మనం ఒక త్వరితగతిన ఒక పరిశోధన కేంద్రం ఏర్పరచుకుంటే కనుక ఈ వ్యాధి బారినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తగ్గించగలం అని చెప్పి ఇమీడియట్గా అప్పుడు ప్రభుత్వం నుంచి జీవో పాస్ చేయించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉద్దాన ప్రాంత ప్రజలకి దైవం. మళ్ళీ చెప్తున్నాం, నిన్న వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి పైన. ఉద్దానం కోసం మాట్లాడే హక్కు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. 2004లో నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఏం పీకారు మీ తండ్రి కొడుకులు ఇద్దరు? 2004 నుంచి 2017 వరకు మీకు కనిపించలేదా? మీ కంటికి కనిపించలేదా? ఉద్దానం ప్రాంత బాధితులు మీకు కనిపించలేదా? ఆ చుట్టుపక్కల శంకలు గుద్దుకున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లా మంత్రులు క్యాబినెట్ హోదాలో కూడా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు మీరు సమస్యలు ఎందుకు లేవనెత్తలేదు? యువకులు లేవనెత్తారా ఈ ఉద్దానం సమస్య?